మన రాష్ట్రంలో ఉంది. అందుకనే నేను చెప్పదలిచేది ఏంటంటే, శోభన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడైతే డిబేట్లోనైతే బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు కూడా చర్చలో అయితే పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి బీజేపీ నుంచి శ్రీనివాస్ గారిని అయితే మనం అడుగుదాం. శ్రీనివాస్ గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 70 లక్షలు గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 70 లక్షల మంది నుంచి ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అన్వయిస్తూ దాదాపు 30 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసాను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అది కూడా జనవరి 14 నుంచి అయితే ప్రారంభించే దిశగా అడుగులు అయితే వేస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందరికి నమస్కారం అండి. ఇప్పుడు 70 లక్షల మందికి అన్నారు, 40 లక్షల మందికి ఇంకా చేరాల్సిన ఆ మిగతా అమౌంట్ అంతా ఎట్లా అవుతుందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి గతంలో జరిగిన విషయం అయితే రుణమాఫీ కింద వాళ్ళు 2 lakhs కోసం ఇచ్చారు కదండి మన బ్యాంకులలో 2 lakhs రుణం ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తామని ఇచ్చారు. అది 50% పీపుల్స్ రైతులకు కూడా రాలేదు అమౌంట్. మిగతా వాళ్ళందరూ ఇంకా ఎదురు చూపులు. ఎక్కడన్నా మేము ఇక్కడ చిన్న చిన్న టూర్ అక్కడ వెళ్ళినప్పుడు బస్ స్టాప్ లో ఎక్కడన్నా కలిసిన, సార్ మాకేం రాలేదు సార్, ఇంకా అందరికి వడ్డాయి అని చెప్తున్నారు గవర్నమెంట్, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదు మాకు. నాకు 2,10,000 రూపాయలు, 2,30,000 రూపాయలు మా బామ్మడికి. ఇట్లా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇలాంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటి వరకు సంవత్సరం కావస్తుంది. రెండు కార్లు అంటే 2 పంటలు తీయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి. కొంతమందికి మాత్రమే రుణమాఫీ అయింది, మిగతా వాళ్ళకి రుణమాఫీ కాలేదు. వాళ్ళ అప్పు అలాగే ఉంది బ్యాంకులలో. ఇప్పుడు వాళ్ళు పంట వేసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఆల్రెడీ ఉన్న అప్పు క్లియర్ చేస్తే గానీ మేము రుణం ఇవ్వని బ్యాంకర్స్ చేతులు ఎత్తేస్తారు. అసలు బ్యాంకర్ దగ్గర అమౌంట్ ఉందా, లేకపోతే అమౌంట్ లేదని అంటున్నారా? ప్రభుత్వం ఎవరికి ఇవ్వకండి, ఇంకా తర్వాత సంగతి చూసుకుందాం అని గిట్ట బ్యాంకర్స్ కి ఇంటిమేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా అనే డౌట్ గా ఉందండి మాకు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, రుణమాఫీ ఏదైతే రుణమాఫీ సరిగ్గా చేయలేదు, ఇప్పుడు రైతు భరోసా కూడా చేస్తారా చేయలేదన్న డౌట్ పడుతుంది. రుణమాఫీ సరిగా అందలేదు. రైతుకు ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తా అని ఏ కమిట్మెంట్ తో ఇచ్చినారో, ఏ భరోసాతో ఇచ్చారో, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవక ముందు ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని పదే చెప్పారు. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని బేస్ చేసుకోను, ఇంకెవరో బేస్ చేసుకుంటా అని చెప్పలేరు. ఆ రోజు అన్నది ఏంటంటే ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు, మాంత్రికుని మాటలు చెప్పి అలా ప్రభుత్వం ఎక్కిన తర్వాత 1 year అవుతున్నా కూడా ఒక్క రూపాయి రాకుండా ఆ సీట్ లో కూర్చొని ఇష్టంన్నట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు, రైతులు ఊరుకోరు. భారతదేశానికి రైతు పంట పండించి ధాన్యాన్ని అందిస్తే మనం ఇంత అన్నం తింటున్నాం. ఆ రైతును పక్కన పెడితే ఏ ప్రభుత్వం కూడా మిగలదు. ఇది గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తానని ఏ దొంగ మాటలు చెప్పారో, మంచి మాటలు చెప్పారో అది మీకు తెలుసు, మీకు వదిలేస్తున్నాం. మంచి మాటలు అయితే మంచి మాట చెప్పింది నిరూపించుకోండి. రైతులని మోసం చేయకండి, ప్రజలని మోసం చేయకండి. ఒక మహిళకి 2,500 రూపాయలు ఇస్తానని ఎందుకన్నారో మాకు తెలియదు, మేము అడగలే. ప్రజలు కూడా అడగలే ఎందుకు ఇస్తున్నారు 2,500. ఎకరకు 15,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేయడానికి? 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అన్నావు, 4,000 రూపాయలు ఎందుకు ఇస్తాను అని అడుగుతున్నాం. మేము ఇస్తానది ఎందుకు అంటే మేము అడగలేము కదా. ఆ రోజు టిఆర్ఎస్ 2,000 రూపాయలు ఇస్తుంది, బరాబర్ ఓకే డన్. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఇంకోసారి గెలిపించుకోరు. 10 సంవత్సరాలు గడిచింది. నేను ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తా అంటే ఇంకా మమ్మల్ని గెలిపిస్తా అనుకున్నాడు ఏమో, 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది లేదు, ఉచిత కరెంటు అన్నాడు. ఇప్పుడు మా పక్కన ఒక పెద్ద మనిషి లేడీ, ఆమెకు కనీసం 48 యూనిట్లు కాలింది సార్, 200 యూనిట్లు దాటలే. 2 times ఫ్రీ ఉచిత కరెంట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ బిల్లు 700-800 బిల్లు వస్తుంది ఆ గలీలందరికీ. ఉచిత గ్యాస్ 500 రూపాయలు గ్యాస్ అన్నారు, ఒక్కరికి కూడా వర్తించలేదు. ఇప్పటి వరకు ఒక్కరికి రాలేదండి అది. అదన్నా కనీసం ఉచిత బస్ అన్న కొంతమంది వాడుకుంటారు. కానీ ఇతర మహిళలు ఎవరైతే ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ప్రతిరోజు ఏడుస్తున్నారు. ఏంది ఇది ఉచిత బస్సు, ఏంది ఈ బాధలు, ఏంది మాకు లేనిపోని బాధలలో పెట్టిన మమ్మల్ని ప్రైవేట్ ఉద్యోగం చేసుకోకుండా చేస్తున్నారు ఏంది అని బాధల్లో ఉన్నారు. కానీ ఎవరు సంతృప్తికరంగా లేరు, ఎవరికి న్యాయం జరగలేదు అని నేను కోరుతున్నాను. అయితే ఇక బీఆర్ఎస్ నుంచి